వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. విద్య అంటే ఏమిటి? పిల్లలలో జ్ఞానాన్ని పెంపొందించడం, ఆలోచించే శక్తిని పెంచడం, మంచి మనుషులుగా తీర్చిదిద్దడం, జీవన నైపుణ్యాలను అందించడం, ఇవన్నీ విద్యా వ్యవస్థ యొక్క అసలు ఉద్దేశాలు. కానీ ఈ రోజున మన పాఠశాలల్లో, కళాశాలల్లో, విద్యా వ్యవస్థలో, తల్లిదండ్రుల ఆశల్లో, సమాజపు అంచనాల్లో విద్య అనే పదం పూర్తిగా వక్రీకరణకు గురవుతోంది. ఇప్పుడు విద్యకు సమానం మార్కులు, శాతం, జీపీఏ. ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో మనకు పెద్దగా అర్థం కావడం లేదు. కానీ భవిష్యత్తు సంకేతాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 100కు 100 మార్కులు వస్తే విద్యా ప్రమాణం పెరిగిందని కాదు, పరీక్షా వ్యవస్థ క్షీణించిందని, పిల్లల ఆలోచన శక్తి తగ్గుతున్నదని, సమాజం ప్రమాదకర దిశలో సాగుతోందని అర్థం చేసుకోవాలి. తరతరాలుగా విద్యార్థులు పరీక్షలను రాయడం చూస్తూనే ఉన్నాం. పాత కాలంలో 60 మార్కులు వస్తే మంచి విద్యార్థి, 70 వచ్చిందంటే అద్భుతం, 80 మార్కులు అయితే అరుదైన ఘనతగా భావించేవారు, 90 మార్కులు వస్తే పాఠశాల మొత్తానికి గర్వకారణం అయ్యేది. 100 మార్కులు వచ్చిన విద్యార్థి అంటే నిజంగా అద్భుత ప్రతిభావంతుడు అని అంగీకరించేవారు. ఆ కాలంలో మార్కులు నిజంగా విలువైనవి, శాతం లెక్కలకు అర్థం ఉండేది, విద్యార్థుల జ్ఞానం, ప్రతిభ నిజంగా పరీక్షించబడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేటి పరీక్షలలో 100కు 100 మార్కులు రావడం సాధారణ విషయం అయిపోయింది. కొన్నిసార్లైతే 100 మార్కులకు 102, 105, 110 మార్కులు కూడా ఇచ్చేసే పరిస్థితి దాపురించింది. మార్కుల శాతం పెరుగుతున్న కొద్దీ పిల్లలపై ఒత్తిడి, పాఠశాలలలో పోటీ, తల్లిదండ్రుల ఆందోళనలు, సమాజపు అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. కానీ అసలు నేర్చుకోవలసిన జ్ఞానం మాత్రం తగ్గిపోతోంది. ఈ రోజు పాఠశాలల్లో బోధన ఎలా జరుగుతోందో గమనిస్తే, పుస్తకం చదివించడం, ప్రశ్నలకు సమాధానాలు కంఠస్థం చేయించడం, ఎలా రాస్తే టీచర్ మార్కులు ఎక్కువ ఇస్తారు, ఎలా పేపర్ ని నింపితే 100 మార్కులు వస్తాయి వంటి విషయాలే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తాయి. గురువులు కూడా బోధన నాణ్యతను పెంచడం కన్నా పరీక్షలలో ఎక్కువ మార్కులు వచ్చేలా ట్రిక్లు నేర్పించడానికే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు జ్ఞానాన్ని అందించమని కోరడం లేదు. మార్కులు ఎలా వస్తాయి, పాస్ అవుతారా, ర్యాంక్ వస్తుందా అని మాత్రమే అడుగుతున్నారు. ఈ పరిస్థితి పిల్లలను యంత్రంలా మారుస్తోంది. వారు ప్రశ్నను అర్థం చేసుకునే శక్తిని, విశ్లేషించే సామర్థ్యాన్ని, కొత్తగా ఆలోచించే ధైర్యాన్ని కోల్పోతున్నారు. పరీక్షల్లో 100కు 100 మార్కులు వచ్చిన విద్యార్థులు ఏటా పెరుగుతుండటం ఒకప్పుడు మనకు గర్వకారణంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఇది అసలు సమస్యగా మారుతోంది. ఎందుకంటే 100కు 100 మార్కులు రావడం అంటే పిల్లల్లోని జ్ఞానం పెరిగిందన్న అర్థం రాదు. పరీక్షల నాణ్యత తగ్గింది, ప్రశ్న పత్రాలు సాదాసీదాగా మారాయి, పునరావృత ప్రశ్నలు వస్తున్నాయి, గెస్ పేపర్లు నిజమవుతున్నాయి అన్నదే వాస్తవం. పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు తమ ర్యాంకులు పెంచుకునేందుకు పరీక్షా విధానాలను మార్కుల వర్షం కురిసేలా మార్చేశాయి. ఈ మార్పులన్నింటిలో సాంకేతికత కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఆన్లైన్ క్లాసులు, చిన్న చిన్న నోట్స్, బిట్స్ మోడల్, డిజిటల్ ప్రాథమిక పరీక్షలు, మొబైల్ అప్లికేషన్లు ఇవన్నీ విద్యా వ్యవస్థను పూర్తిగా అంకెల ఆధారంగా నడిచేలా మార్చేశాయి. యూట్యూబ్ లో 10 నిమిషాల వీడియో చూసి రెడీమేడ్ సమాధానాలు రాసి 100కు 100 మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ ఆ విషయం యొక్క లోతు, నిజమైన ఉపయోగం, వివరణాత్మక అవగాహన పిల్లలకు ఏమాత్రం రాదు. వారు కేవలం ఫలితాలను మాత్రమే అందుకుంటున్నారు, జ్ఞానాన్ని కాదు. పాఠశాలల ప్రచారాలు కూడా అదే దిశగా ఉన్నాయి. 100 మంది విద్యార్థులకు 100% ఫలితాలు, ప్రతి క్లాస్ లో 50 మంది 100కు 100 మార్కులు, జీపీఏ 10/10 సాధించిన వందలాది మంది వంటి ప్రదర్శనలు పోస్టర్లలో, బ్యానర్లలో, ప్రకటనలలో కనిపిస్తాయి. ఇవన్నీ చూసి తల్లిదండ్రులు కూడా అదే ఆశలు పెంచుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థులు తమ సామర్థ్యాలు ఏమిటి అనేది పట్టించుకోకుండా ఇతరులతో పోల్చుకుంటూ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి విద్యావేత్తలు, మానసిక నిపుణులు, సమాజ శాస్త్రవేత్తలు ఎన్నో విశ్లేషణలు చేస్తున్నారు. వారందరిలో ఒకే మాట: అతిగా మార్కులు ఇస్తున్న విధానం పిల్లల ఆలోచన శక్తిని నాశనం చేస్తోంది. పిల్లలు ప్రశ్నలు అడిగే ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకు అనే ప్రశ్నే విద్యకు పునాది. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. ఎలా రాయాలి అనే ప్రశ్నే ముఖ్యమైపోయింది. ఒకప్పుడు క్లాస్ రూమ్ అనేది చర్చలతో, వాదోపవాదాలతో, గురువు విద్యార్థుల మధ్య ఆలోచన మార్పిడి వల్ల నిండిపోయేది. ఇప్పుడు క్లాస్ రూమ్ అనేది నోట్స్ చదివే స్థలం, పరీక్షలకు సిద్ధం చేసే కర్మాగారంలా మారిపోయింది. కొత్త విద్యా విధానం వచ్చినా అందులో ఉన్న ఉన్నత లక్ష్యాలను పాఠశాలలు అమలు చేస్తున్నాయా అంటే సందేహమే. పుస్తకాలను తగ్గించి ప్రాజెక్ట్ పనులు పెంచి కార్యకలాపాల ద్వారా నేర్పించాలని ప్రభుత్వం చెప్పినా గ్రౌండ్ లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. పాఠశాలలు పరీక్షల్లో మార్కులు రాబట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రాజెక్టుల పేరుతో చేసే పనులన్నీ కూడా రెడీమేడ్ పుస్తకాల దుకాణాల్లో దొరికేవి, ప్రింటౌట్లు తీసుకునేవి లేదా ఇంటర్నెట్ నుంచి నేరుగా కాపీ చేసేవే. పిల్లలు ఒక చిన్న వివరణ కూడా తమ మాటల్లో చెప్పలేని స్థితి పెరుగుతోంది. పిల్లల నైపుణ్యాలు
నైపుణ్యాలు అభివృద్ధి చెందాలంటే మొదట వారు ఆలోచించాలి, సమస్యను అర్థం చేసుకోవాలి, పరిష్కారం కనుక్కోవాలి, ప్రశ్నలు అడగాలి, ఆలోచనలు పెట్టాలి. కానీ ఇప్పటి మార్కుల పోటీ పిల్లలను అలాంటి అవకాశాల నుంచి దూరం చేస్తోంది. ఇది ఎందుకు ఇలా ఉంది అన్న ప్రశ్న పిల్లల బుద్ధిని పదునెక్కిస్తుంది. కానీ ఇప్పుడు వారు ఎలా రాయాలి అన్నది మాత్రమే నేర్చుకుంటున్నారు. సమాజం కూడా ఈ విషయంలో పెద్ద తప్పు చేస్తోంది. ఒక పిల్లవాడికి 90 మార్కులు వచ్చినా ఎందుకు 100 రాలేదు అంటున్నారు. జీపీఏ 9.8 వచ్చినా ఎందుకంత తక్కువ వచ్చాయి అని అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలు పిల్లలలో అపారమైన ఒత్తిడిని పెంచుతాయి. ఫలితంగా పిల్లలు పరీక్షల కోసం చదువుతున్నట్టు కనిపిస్తారు, కానీ వారి మానసిక, భావోద్వేగ, బౌద్ధిక స్థితి పూర్తిగా దెబ్బతింటుంది. పరీక్షల్లో విఫలమయ్యామన్న భయం, తల్లిదండ్రులు మందలిస్తారన్న ఆందోళన, స్నేహితుల ముందు అవమానం అవుతామన్న భయం, ఇవన్నీ పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనం పిల్లలపై ఇంత భారీ అంచనాలు పెట్టడం వల్ల మరో ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతోంది. పిల్లలు నిజంగా నేర్చుకునే ప్రక్రియను ప్రేమించడం లేదు. వారు చదువు పట్ల ఆసక్తి పెంచుకోవడం లేదు. చదువును జీవిత భాగమని భావించడం లేదు. చదువు అంటే ఒత్తిడి, భయం, పరీక్షలు, మార్కులు అనే భావన మాత్రమే పెరుగుతోంది. ఇది సమాజాన్ని భవిష్యత్తులో తీవ్రమైన సమస్యల వైపు నెడుతుంది. ఒక సమాజం ఎదగాలంటే ఆ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచించే సామర్థ్యం కలిగి ఉండాలి, సృజనాత్మకత ఉండాలి, కొత్త ఆలోచనలు ఆవిష్కరించే శక్తి ఉండాలి. కానీ ఇప్పటి విద్యా విధానం ఇలాంటి లక్షణాలను పెంచడం లేదు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ బలంగా ఉండాలి. కానీ మన విద్యా వ్యవస్థ పునాదులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది. మార్కుల మీద ఆధారపడే విధానం వల్ల విద్యార్థులు తమ భవిష్యత్తును నిజంగా అర్థం చేసుకోలేరు. ఏ రంగంలో పనిచేయాలన్నా, ఏ రంగంలో నిపుణులు కావాలన్నా వారికి లోతైన జ్ఞానం అవసరం. కానీ ఇప్పుడు విద్యా వ్యవస్థ పై జ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తోంది. 100కు 100 మార్కులు వచ్చినా నిజమైన అవగాహన లేకుండా ఉన్న విద్యార్థులతో దేశం ఎలా అభివృద్ధి చెందగలదు? ఇతర దేశాల విద్యా విధానాలను గమనిస్తే మార్కులు అనేవి కేవలం ఒక ప్రామాణికం మాత్రమే. అసలు లక్ష్యం ఏమిటంటే పిల్లల్లో పరిశీలనా శక్తిని పెంచడం, సృజనాత్మకతను పెంపొందించడం, కొత్త సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని పెంచడం, జీవితానికి సిద్ధం చేయడం. జీవితం పరీక్షల కంటే ఎన్నో రెట్లు క్లిష్టమైనది. నిజమైన విద్య అంటే పిల్లలను జీవితానికి సిద్ధం చేయడం. కానీ మనం వారి చేతుల్లో మార్కుల కోసం చేసే దండయాత్రను మాత్రమే పెడుతున్నాం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. మార్కుల మీద ఆధారపడే వ్యవస్థను క్రమంగా తగ్గించాలి. పరీక్షలను ఏకైక ప్రమాణంగా భావించకూడదు. ప్రాజెక్టులు, ప్రాక్టికల్ స్కిల్స్, సృజనాత్మక పనులు, జీవిత నైపుణ్యాలు, కమ్యూనికేషన్, టీం వర్క్, నైతిక విలువలు ఇవన్నీ ఒక విద్యార్థి అంచనా విధానంలో భాగం కావాలి. గురువులు బోధన విధానాన్ని మార్చాలి. విద్యార్థుల్లో ఆలోచించే శక్తిని పెంచేలా బోధించాలి. తల్లిదండ్రులు తమ అంచనాలను తగ్గించి పిల్లలు నిజంగా ఎక్కడ ప్రతిభ చూపగలరో అర్థం చేసుకోవాలి. పాఠశాలలు తమ వ్యాపార దృష్టిని తగ్గించి విద్యా ప్రమాణాన్ని పెంచాలి. విద్య అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ. అది కేవలం అంకెలతో కొలవలేని విషయం. మార్కులు మనిషిని గొప్పదనానికి చేర్చవు. జ్ఞానం, విలువలు, సమర్థత, సహాయం చేసే మనసు, ఆలోచన శక్తి ఇవే మనిషిని నిర్మిస్తాయి. పిల్లల భవిష్యత్తు అంటే కేవలం ఫలితాలు కాదు. వారు ఏ రకమైన మనిషిగా ఎదుగుతారు, సమాజంలో ఎలా నిలబడతారు, జీవిత సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు, ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పు తక్షణం అవసరం. సమాజం, తల్లిదండ్రులు, పాఠశాలలు, ప్రభుత్వం అందరూ కలిసి దీన్ని పట్టించుకునే సమయం వచ్చింది. 100కు 100 మార్కులు ఇచ్చే పద్ధతి, పై ఫలితాలు చూపించే వ్యవస్థ, ఒత్తిడితో నిండిన పరీక్షా విధానం ఇవన్నీ పిల్లల భవిష్యత్తుకు ప్రమాదకరం. విద్యార్థులు నిజంగా జ్ఞానం సంపాదించేలా చేయడం మనందరి బాధ్యత. ఎన్ని మార్కులు వచ్చాయని కాకుండా ఎంత నేర్చుకుంటున్నారు అనేలా విద్యా వ్యవస్థ ప్రక్షాళన కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.